शिवाय गुरवे नमः। 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 భక్తితో ఆ ఉపాసన అంటే సాధన చెయ్యాలి. ఆ భక్తి ప్రవాహము విచ్ఛిన్నం కాకుండా, మరో రకమైన వేరే భావాలు మధ్యలో రాకుండా, గాలి లేని చోట ఉన్న దీపజ్వాల వలె ఉండాలి. అంటే ఏదైతే మీరు బోధ వింటున్నారో ఆ బోధని సర్వకాల సర్వ అవస్థలందు ఆచరణ పెట్టాలి. వేరే భావం రాకూడదు. స్వార్థపూరితమైన భావాలు అంటే ఒక మంచి జరగాలి, ఇది అయితే మంచి వాళ్ళకి, ఇది చెడు అని మీరు నిర్ణయిస్తారో అది భేదభావం. దానివల్ల బాధ తప్ప ఏముండదు, మీలో ద్వేషం పెరుగుతుంది. కాబట్టి బోధ విన్నప్పుడు వింటున్నారు, దానిని ఆ దీపం ఎలా అయితే గాలి లేకపోతే దీపం చక్కగా అలా వెలుగుతూనే ఉంటుంది, అందులో నూనె ఉన్నంత సేపు కూడా అది అటు ఇటు కదలదు, నిశ్చలంగా వెలుగుతూ ఉంటుంది, ఏమాత్రం కూడా చలనం లేకుండా హాయిగా ఉంటుంది. అదే విధంగా మీరు కూడా ఆచరణ పెట్టినప్పుడే నిశ్చల భావంతో నేను బ్రహ్మము అన్న ఒకే భావం ఉండాలి తప్ప అన్య భావనలు ఉండరాదు. నేను తల్లిని కాబట్టి నా పిల్లల యోగక్షేమాలు నాకు మాత్రమే తెలుసు, వాడికి ఇది మంచి అది మంచి ఇది చెడు, ఇలాంటి భావనల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. మీలో ద్వేషభావం పెరుగుతుంది, మీరేదో చాలా గొప్పవాళ్ళు అనుకుంటారు. ఇలా రకరకాల భావాలు మీలో కలుగుతాయి. ఇది అదే అని అక్కర్ల, ఆ అచంచల విశ్వాసము మీ యొక్క సాధన యందు ఉండాలి. కాబట్టి సాధన యందు అంటే ఆ సాధనకి ఆలంబనగా అనండి, దానికి బలం చేకూర్చడానికే ఈ బోధలన్నీ. కాబట్టి బోధల యందు శ్రద్ధ లేనప్పుడు, ఆచరణ పెట్టనప్పుడు అంతా వృధానే, బూడిదలో పోసిన పన్నీరే. ఎందుకంటే ఇంకా మాకు బాధలు కలగటం లేదు, లేదా మీరు అంటారు నిశ్చలంగా మేము చేసుకోలేకపోతున్నాం, చేస్తే ఆలోచనలు వస్తున్నాయి అంటే అది ఎవరి దోషం? ఎవరు మిమ్మల్ని వేరే విధంగా ప్రవర్తించమన్నారు? నా పిల్లలు, నా కుటుంబము, నా ఇది అని మీరు భావించినన్ని రోజులు వారి యోగక్షేమాలు మీవే అన్నట్టు మీరు ప్రవర్తించిన నాళ్ళు అంటే మీరు నిర్ణయించుకుంటున్నారు వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అని. అయితే ఇక్కడ అలా మేము అనుకునే హక్కు మాకు లేదా అంటే మీరు అలా నిర్ణయించుకుని ఆ విధంగా మీ ప్రవర్తన చేశారు. ఇక్కడ ఎక్కడ మీ బ్రహ్మనియతి ఉన్నది? మీరు ధర్మం చెప్పాలి పిల్లలకి, అందులో సందేహం లేదు. మీరు ధర్మంగా ప్రవర్తిస్తున్నారా? మరి ధర్మం చెప్పిన వాళ్ళు ధర్మంగా ప్రవర్తిస్తే అది ఉపయోగం. అంటే పిల్లలకి మంచి చెడులు చెప్పొద్దని కాదు ఇక్కడ ఉద్దేశం, చెప్పండి, కానీ మీరు ధర్మవర్తనులై ఉన్నారా లేదా చూసుకోండి. మీ భావాలు ఎలా ఉన్నాయి? సంకుచితంగా అంటే స్వార్థంగా ఉన్నాయా? అంటే ఇవన్నీ ఉన్నాయి అంటే అర్థం మీ సాధన సరిగా లేదని అర్థం. దీపం కదులుతోంది అంటే ఎక్కడి నుంచో గాలి వస్తోందని అర్థమవుతుంది ఎవరికైనా సరే. అదే విధంగా మీలో భావనలు ఉన్నాయి, అవి ఏవైనా సరే మంచి భావనలు అయినా సరే, అంటే బాహ్య ప్రపంచానికి సంబంధించినవి, నేనుకు సంబంధించినవి, నేను ఇలా ఉండి తీరాలి అప్పుడే నేను భ్రమణ అవుతాను అనుకోవడం వరకు పర్వాలేదు, అది దృఢ నిశ్చయాన్ని కలగజేస్తుంది కాబట్టి సాధనకు ఉపయుక్తంగా ఉంటుంది. అలా కాకుండా నాతో ఉన్న వాళ్ళందరినీ నేను బ్రహ్మం చేసేయాలి అని అనుకోవటం ఎంత హాస్యాస్పదం. ఎందుకంటే నువ్వు అవ్వకుండా వేరే వాళ్ళని ఎలా చేస్తావు? నువ్వు ఆచరణలో పెడితే నిన్ను చూసి మీ ఇంట్లో వాళ్ళు, మీ పిల్లలో ఎవరో ఒకడు మారడానికి అవకాశం ఉంటుంది. నువ్వే మారినప్పుడు వాళ్ళని ఏదో చెయ్యాలని నువ్వు ఎలా అనుకుంటావు?
నీ మంచి నువ్వు గ్రహించట్లేదే, ఇంత పరమ శ్రేయస్సు కలుగ చేస్తోంది అన్న బోధ వింటున్నావు, పారాయణలు చేస్తున్నారు, రికార్డింగ్స్ అనే కాదు ఎన్నో చదువుతున్నారు కదా. మరి ఏది మీరు ఆచరణలో పెట్టినప్పుడు మీరు సాధన యందు ఎలా మనసు లగ్నం అవుతుంది. అందుకే ఆలోచనలు వస్తాయి, ఇంకా భయాలు ఉంటాయి, ఇంకోటేవో ఉంటాయి. ఎందుకంటే మీరు ఇక్కడ మనసు లగ్నం అవ్వలేదు. ఒక దగ్గర నుండి మనస్సు అంటే అక్కడే శ్రద్ధగా పరిసరాలు పరికిస్తే పరిసరాలు ఏమున్నాయో మీరు గ్రహిస్తారు. మీరు ఉన్న ప్రదేశంలో మీరు గనక శ్రద్ధ లేదనుకోండి, అప్పుడు ఆ పరిసరాల్లో ఏమున్నాయో మీరు గమనించరు. అదే విధంగా మీరు సాధన దేనికి చేస్తున్నారు? ఒకళ్ళని ఉద్ధరించడానికి సాధన చేయకండి, మీరు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికే సాధన. ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్పాడు పరమాత్మ. కాబట్టి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి మొదట. మీరు అసలు సరిగ్గా లేకుండా వేరే వాళ్ళకి ఎలా చెప్తారండి బుద్ధులు? మీరు ఎలా నిర్ణయిస్తారు వాళ్ళకి ఇది మంచి అది మంచి? అది ఏ విషయంలో అయినా సరే అనుభవంతో కొంతవరకు తల్లిదండ్రి చెప్తారు ఇది అది. కానీ మీలోని భావనల వల్ల ఎందుకంటే మీరు అద్వైత బోధలు వింటున్నారు, అద్వైతం గురించే పారాయణలు చేస్తున్నారు, కాబట్టి మీకు ఆ యొక్క నిర్ణయించే అధికారము అంటే ఇక్కడ ఏదో మిమ్మల్ని వేరేగా అనటం కాదు, నిజంగా నిర్ణయం తీసుకోగలిగే స్థితిలో మీరు ఉన్నారో లేదో ఆలోచించుకోండి. ఇంత అనవసరం అసలు. అన్నీ కూడా కేవలం బ్రహ్మనీతి ప్రకారం జరుగుతాయి అన్న ఒక్క ఆ వాక్యం గుర్తుపెట్టుకుంటే ఆందోళన ఉండదు. పెద్దవరికంగా అనండి, ఏదైనా సరే ధర్మంగా మంచి చెడు చెప్తారు, తర్వాత వదిలేస్తారు. మీలో ద్వేషభావం రాదు, ఇంకో భావమే రాదు, అసలు మీలో ప్రేమే ఉంటుంది. ప్రేమ దగ్గర వేరే భావానికి చోటు లేదు, వేరే భావం. కాబట్టి భక్తితో అంటే శ్రద్ధతో నమ్మకంతో సాధన చెయ్యాలి. భావన ప్రవాహం విచ్ఛిన్నం కాకూడదు, అంటే ఆ ఏకత్వ భావన ఉన్నది పరబ్రహ్మమే అనేది ఒక వాక్యము. కాబట్టి ఉన్నది పరబ్రహ్మమే కాబట్టి సర్వము ఆయన నీతి ప్రకారమే జరుగుతుంది అనేది తర్వాత బోధలో వస్తుంది. బట్ ఎలా అనుకున్నా పర్వాలేదు, ఉన్నది బ్రహ్మమే అని నిశ్చయంతోనూ ఉండవచ్చు, అంతా బ్రహ్మనీతి ప్రకారమే జరుగుతుందన్న నిశ్చయంతోనూ ఉండవచ్చు. తాను బ్రహ్మముకు అభిన్నము అనేది తెలుసుకోవాలి. అంటే తన ప్రవర్తన ఎలా ఉంది, పక్కవాడి ప్రవర్తన తర్వాత సంగతి. అది నీ పిల్లలైనా మీ ఇంట్లో కుటుంబ సభ్యులైనా ముందు నీ ప్రవర్తన ఎలా, నువ్వు దేనికి సాధన చేస్తున్నావు, ఏది చదువుతున్నావు, దేనికి గురువుని ఆశ్రయించావు, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ మీరు ఆచరణలో పెట్టకుండా రోజంతా చదువుతున్నా రోజంతా వింటున్నా వృధానే. ఆచరణ పెట్టనిది ఏది మీకు బోధలు విన్నంత మాత్రాన బుద్ధి మారుతుందా? మరి మారుతుంది. బుద్ధి ఎప్పుడు మారుతుంది? ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మారుతుంది. కాబట్టి ఆచరణలో పెట్టి తీరండి. కాబట్టి వేరే భావాలు రాకూడదు. గాలి లేని చోట ఉన్న దీపజ్వాల వలె ఉండాలి. సత్యము, బ్రహ్మచర్యం, అహింస, అపరిగ్రహము, త్యాగము, సన్యాసం, శౌచం, సంతోషం, నిష్కాపట్యం, ఇలాంటి నియమాలు పాటించి తీరాలి. ఎన్ని చెప్పినా అన్ని కలిపి ఒకటే ధర్మమే. అబద్ధం చెప్పకండి, ఎక్కడా కూడా అబద్ధంగా ఉండకండి. ముందు బుద్ధి సరిగ్గా ఉంటే అన్ని సరిగ్గానే ఉంటాయి. అబద్ధం అనేది రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మీరు వేరే విధంగా భావన కూడా వేరే విధంగా ఉంది. వేరే వాళ్ళ విషయాల పట్ల అయినా సరే అసలు వేరే వాళ్ళది ఎలా ఉన్నా మీకు అనవసరం. మీ భావము మీ బుద్ధి నిశ్చలంగా ఉంటే గనక అవతల వాళ్ళు ఎలా ఉన్నా మీకు గోలు ఉండదు. ముఖ్యంగా గురువు బోధల్లో, గురువు మాటల్లో మీకు అర్థం కాకపోతే స్పష్టంగా అడిగి తెలుసుకుని ఆచరణలు అది చేయనందువల్ల కూడా మీలో ఇంకా ఈ భేద భావాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే మీకు అనుకూలంగా మీరు వాటి అర్థాలు గ్రహిస్తున్నారు. మీ ఆచరణకి అంటే మీ ఇష్టమైన ఆచరణకు అనుకూలంగానే వాటిలోని భావాన్ని గ్రహించి అవతలి వాళ్ళకు కూడా అదే చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. కాబట్టి మీలో నిశ్చయ బుద్ధి కలగలేదు, ఏం సందేహం లేదు. ఎందుకంటే మీరు అడగరు, ఇదేనా కరెక్ట్ అయిన అర్థం అని మీరు అడగరు. ఇది దీనికి
ఈగో అంటారా, నేను అంటారా, మీ ఇష్టం, మీరు ఏదనుకుంటే. నిశ్చయ బుద్ధి ఎందుకు కలగటం లేదు అంటే సరి అయిన అర్థము, సరి అయిన సూక్ష్మం గ్రహించకపోవడం, సందర్భాన్ని బట్టి వాటి వ్యవహారాలను బట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వ్యవహరించటం వల్ల ఆచరణ అనేది మీ ఇష్ట ప్రకారంగా జరుగుతోంది తప్ప బ్రహ్మనీతి ప్రకారం జరగటం. బ్రహ్మనీతి సుమ్మ ఇరు అన్నాడు ఆయన. కానీ ఆలోచనలతో భేదభావాలు ఇక సరే చెప్పక్కర్లేదు కదా. బోధ వింటున్నారు, రోజంతా వింటారు, చాలా టైం వింటారు, చదువుతారు, ఎన్నో చదువుతున్నారు, కానీ ఏం లాభం? ఆచరణ లేదు. మీకు అనుకూలంగా అంటే మీ బుద్ధికి తోచిన అర్థాన్ని మీరు చేస్తున్నారు. బుద్ధికి తోచిన అర్థం ఉంటే అసలు బోధ వినటమే అనవసరం. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ అందరికీ ఉంటుంది, మంచి చెడులు తెలుసుకునే అందరికీ ఉంది కెపాసిటీ. మరి బోధ దేనికండి? కాబట్టి బోధ వింటున్నారు, వాటిని చదువుతున్నారు అంటే ఆచరణ పెట్టమని. మీ ఆచరణ ఏ విధంగా ఉంది? అందరి పట్ల ఒకే భావం ఉందా, ద్వేషభావం ఉందా? ఒకరిని కించపరిచే విధంగా మీ మాటలు చేతలు ఉన్నాయి అంటే అంత వేస్టే కదా. మరి ఎందుకు ఒకరిని బాధించే మాటలు కానివ్వండి, అసలు అనవసరమైన మాటలు దేనికి? ఆచరణ లేదు. కాబట్టి అన్ని గురువు గారి ఇష్టమే, గురువు గారు ఏం చెప్తే అది చేస్తాము అని వాచా వేదాంతుల్లాగా పలకటం కాదు. గురువు గారు ఏం చెప్పారో మరి అది ఎందుకు ఆచరణలో పెట్టటం? మాకు కొన్ని విషయాలు, కొన్ని గురువువి, కొన్ని బ్రహ్మవి, కొన్ని ఉపాసించే దేవుడు, ఇలా రకరకాలుగా పెట్టుకుంటారు. మీ అనుకూలం అంతే. దానిలో చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఆహా, మేము పెట్టేశాము, మేము చాలా గొప్పగా వ్యవహారం చేస్తున్నాం, మేము ఆచరణలో పెడుతున్నాను మీకు మీరు భావించేలాగా. ఎందుకంటే మీకు మీరు భావించినంత మాత్రాన మరి మీలో నిశ్చయ బుద్ధి ఎందుకు కలగటం లేదు? ఇంకా ఎందుకు కొన్ని విషయాల పట్ల బాధ కలుగుతుంది? ధర్మం ఎందుకు ఉండటం లేదు? ఇలా రకరకాలుగా ఉంటాయి. ముందు ధర్మం అనేది మీరు ఆచరణలో పెట్టగలిగితే అప్పుడు పిల్లలతో ఎలా వ్యవహరించాలి అవన్నీ కూడా తెలుసు. సో ఇవి అంటే రొటీన్ గా మీ అందరికీ కాబట్టి చెప్తాను, బయట వాళ్ళ సంగతి నాకు అవసరం లేదు కదా. కాబట్టి ఈ సత్యము, బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యం అంటే బ్రహ్మం యందు నిష్ట కలిగి ఉండటం అని చెప్పారు. సరే, ఆచరణ ఉండాలి, బ్రహ్మ ఆచరణ, సాధన ఉండాలి, అహింస, మాటతో చేతలతో ఎవరిని బాధ పెట్టకూడదు. అహింస అంటే మీ మాటతో కానీ మీ ప్రవర్తనతో కానీ దేని వల్ల కూడా అవతల వాడిని మీరు బాధించడం లేదు. అవతల వాడు బాధించినా సరే, ఇవన్నీ చాలా సార్లు చెప్పినవే. అపరిగ్రహం, ఎవరి నుంచి ఏది గ్రహించరాదు, ఆశించరాదు. మొదట మాట గ్రహించరు. చాలా సార్లు చెప్పుకున్నట్టుగా పక్కింటి గోడ వాళ్ళ పువ్వులు, వాళ్ళ ఆకులు, వాళ్ళ ఇవి తీసుకోవాలి, అది దొంగతనం. ఎంత పరిచయం ఉన్న వాళ్ళైనా సరే, ఇంట్లో అయినా సరే, ఒకరి వస్తువులు మీరు స్వతంత్రంగా వాడకూడదని నేను అనటం లేదు. కొన్ని పర్సనల్ ఉన్నాయనుకో, వారి యొక్క అనుమతి తీసు. కాబట్టి అందరి దగ్గర, ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర గ్రహించటం కానీ, అలానే పొగరుగా ఉండకూడదు. అబ్బాయి మేమేం తీసుకోమండి అనుకుంటూ ఇదిగా చేయాలి. ఆశించకుండా ఉంటే ఇది లేకుండా ఉంటుంది. అప్పుడు అది అపరిగ్రహం. త్యాగము, సన్యాసము, త్యాగం. ఈ త్యాగాన్ని గురించి బోల్డర్ ఉన్నాయి. ఇన్ని చెప్పే బదులు ఒకటే ధర్మం, మీరు ఆ సాధన చేయండి, ధర్మంగా ఉండండి, ఇవన్నీ కూడా అందులోనే వస్తాయి నియమాలు. అప్పుడే ప్రేమగా ఉన్నప్పుడే ఏదైనా త్యాగం చేయగలరు. లేదా పరుషమైన మాటలు వస్తాయి, రకరకాలు వస్తాయి, ఇంక చెప్పేది ఏం లేదు, ఏవేవో వస్తాయి. అందరితో ప్రేమగా ఉండి భేదం ఏది లేకపోతే భావాలు, త్యాగం హాయిగా అయిపోతుంది, అందరి పట్ల ఉంటుంది. త్యాగం ఏదో ఇంట్లో వాళ్ళ గురించో మీ అవసరాన్ని బట్టో చేసే త్యాగం అనరు. ఒక శివ చక్రవర్తి ఎందుకన్నారు? తన ప్రాణం పోతుంది అనుకున్నా చేశాడు. ఇప్పుడు మీకు అంత ప్రాణం పోయే పరిస్థితులు ఏమి ఉండవు త్యాగం చేయడానికి. నిజం ఏమిటి అంటే, ఒకవేళ నిజంగా అవతల వాడిది అత్యవసరం అయినప్పుడు, మీకు అంత అవసరం లేనప్పుడు, అది ఏ విషయమైనా ఏ సందర్భమైనా మనం చెయ్యాలి. అంటే నాది అనే బుద్ధి లేకుండా ఉండటమే త్యాగం. ఇవి నావి, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఇవి నావి, ఈ డబ్బులు నావి, నేను దాచుకోవాలి, ఇలాంటివన్నీ నాది అన్న భావన లేకపోవటమే త్యాగం. ఈ శౌచము, సంతోషము, నిష్కాపట్యం. కొంతమంది గమ్మత్తుగా మాట్లాడుతుంటారు, గురువుల దగ్గర కూడా మాట్లాడతారు అట్లాగే, చాలా తెలివిగా మాట్లాడాం అనుకుంటారు గురువుల దగ్గర. నాకు చాలా గొప్పగా చెప్పాం అనుకుంటారు. కాబట్టి ఆ నిష్కాపట్యం, అతి తెలివి మాత్రం. గురువుల దగ్గర అతి తెలివి చూపించటం ఏమిటి? గురువుల దగ్గర ఇవన్నీ పాటించాలి, సత్యం ఉండాలి, శౌచం ఉండాలి, పరిశుభ్రత అన్ని ఉండాలి. అంతేగాని మనకి నచ్చినట్టుగా మీరు చేసేదే
అబ్బో మహాభాగ్యం లాగా గురువు మీలో ఆ నిష్కాపట్యం ఉందనుకోండి. నిష్కాపట్యము అంటే మనసులో ఏ భావన లేకుండా మీరు చెయ్యండి, గురుసేవ మహద్భుతంగా ఉంటుంది. మీరు పరమానందాన్ని పొందుతారు, అందులో ఏ సందేహం లేదు. వాళ్ళు చేస్తారా వీళ్ళు చేస్తారా నేను ఎందుకు చేయాలి, గురువుగారు ఆ రోజు వద్దన్నారు కాబట్టి, ఇలా రకరకాల భావాలతో చేస్తారు. ఇది అదని కాదు, ఏదో భావం పెట్టుకుంటారు లోపల. నిష్కాపట్యం ఏ భావము లేదు, కపటంతో కూడింది. అంటే మిమ్మల్ని మీరు సమర్థించుకునే భావాలే. సమర్థింపులో అది సత్యం ఎలా అవుతుంది? మీరు ఒక పని చేసి దాన్ని సమర్థించుకుంటే. అందుకే నామస్మరణ అనే ఆయుధాన్ని చేపడితే అన్ని కూడా భావన ఉండదు కాబట్టి నిష్కాపట్యం అవుతుంది. ఇవన్నీ కూడా అప్పుడు చాలా సులభంగా ఆచరించవచ్చు. పరబ్రహ్మము మనోవాగ్గోచరుడు కాదు, అందులో సందేహం లేదు. అయినా కూడా సాధన చేయటం వల్ల, అంటే శ్రద్ధా భక్తులతో ఈ విధంగా సత్యాన్ని అంటే తన ధర్మాన్ని ఆచరిస్తే కనుక పరబ్రహ్మ తప్పక ప్రసన్నుడవుతాడు. అంటే అత్యంత సులభంగా తనలో లీనం చేసుకుంటాడు. అప్పుడు నది ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ప్రవహించుకుంటూ వచ్చి నదిలో అంత కష్టపడి శ్రద్ధాభక్తులతో నదిలో సముద్రంలో కలవాలని వచ్చింది కాబట్టి సముద్రుడు తనలో లీనం చేస్తుంది. అభేదం వచ్చేసి ఇంకా అక్కడ నది అనేది కుదరదు, ఐడెంటిటీని కోల్పోతుంటారు. దానికోసమే అంటే అంత ప్రయాణం చేసి వచ్చి. మరి మీరు కూడా బ్రహ్మ అన్న దాని గురించి కదా, బ్రహ్మంకి విడిగా ఐడెంటిటీ లేదండి. అలా చెప్పడానికి బోధ కోసం బ్రహ్మము అంటారు, అహం బ్రహ్మాస్మి. అది కోల్పోవడానికని ప్రయాణం చేస్తూ అదే పట్టుకుని వస్తే ఆ నేను అనే కార్డు ఇక్కడికి వచ్చారు తీసేసి ధర్మము, ఈ సత్యము, అహింస, అపరిగ్రహం ఇవన్నీ ఆటోమేటిక్ గా మీతో జరగాలి. ఇవి దైనందిన జీవితంలో ఇవన్నీ మీరు అప్లై చేయవలసిందే. ఇవన్నీ ఏదో సందర్భాన్ని బట్టిగా ప్రతిరోజు జీవితంలో ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటుంది. అబద్ధం చెప్పవలసి వస్తుంది అని అనరాలి. నువ్వు సత్యంగా ఉండు, అబద్ధం సంగతి నీకెందుకు. కాదండి వాడాలా, ఇవన్నీ సమర్థించలే. అదే నిష్కాపట్యంగా ఎక్కడున్నారు మీరు? మీలోనే కపటత్వం ఉంది, మీలో ఉంచుకుని అవతల వాళ్ళు ఉందంటే ఎలా కుదురుతుంది? కానీ ఇది దైనందిన జీవితం గురించి అని చాలా సార్లు చెప్తారు. సత్యము, బ్రహ్మచర్యం, అహింస ఇలాంటివి అవన్నీ కూడా దైనందిన జీవితంలో మీరు ఆచరణ పెడితేనే ఈ అద్వైత బోధకి ఉపయోగం. మీ బుద్ధి నిశ్చయం అవుతుంది. ఏది ఆచరణలో పెట్టనండి, కేవలం వినటంలో ఆనందము, చదవటంలో ఆనందాన్ని అదే పొందుతాను అంటే కోతి ఒక్క క్షణమైన నిలకడగా ఉంటుందా? బుద్ధి నీ కోతితో పోల్చారు. మీరు ఏ క్షణం ఆచరణ పెట్టరో, అంటే ఆ దీపంలాగా నిశ్చలంగా ఉండరో, అది దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. భేదభావాలనండి, కోపాలు, తాపాలు, ఇక రకరకాల అసలు చెప్పక్కర్లా ఎన్నో ఆలోచనలు అనండి. ఇక చెప్పటం ఎందుకు, మీ అందరూ అనుభవిస్తున్న స్థితి. మహాపురుషులు అంటే ఇప్పుడు మామూలుగా శాస్త్రంలో అక్కడ కూడా ప్రాతస్మరణీయులని కొంతమంది మహనీయుల పేర్లను తలుచుకోండి, గురునామాన్ని జపించండి, గురువుని తలుచుకోండి అని ఎందుకు చెప్తారు? నీవు తలుచుకున్న మరుక్షణం వారు నీ దగ్గర ఉంటారు. వారికేమి బస్సులు రైళ్ళు అవసరం లేదు. మహనీయులు జరిగిన వాళ్ళు లేని వాళ్ళని కూడా తలుచుకున్నప్పుడు ఒక ఆనందం ఎందుకు కలుగుతుందంటే వాళ్ళు మీ దగ్గర ఉంటారు కాబట్టి ఆనందం. కానీ గురువుని తలుచుకుంటే భయం కాదు కలగవలసి. భయం ఎప్పుడు కలుగుతుందండి? వ్యధావేషాలు వేస్తే కలుగుతుంది. అంటే అర్థం ఏమైంది? మీరు అధర్మంగా ఉన్నారన్న. కానీ ఇక్కడ మహనీయులని పేరు తలుచుకోవడం దేనికి అంటే వారు అప్పుడు మీ చెంతనే ఉంటారు కాబట్టి మామూలు మాటగా వాళ్ళ ఆరా వల్ల మీకు ఆనందం కలుగుతుంది. అంటే మీలో పాజిటివ్నెస్ పెరుగుతుంది. అందుకనే నామస్మరణ అనేది కూడా చెప్పారు. గురునామాన్ని ఎందుకు స్మరించాలి అంటే నీలో చెడు భావనలు రాకుండా, అధర్మం నువ్వు చేయకుండా ఉండడానికే. ఇందాక చదివారు కదా గురునామా. అంతేగాని నేను గురువు గారిని తలుచుకుంటూనే ఉన్నానంటే అనుక్షణం అని కాదు. తలుచుకోవటం వేరు, ఆ తలుచుకుని గురువు యొక్క వాక్యాన్ని ఆచరణ. నీకు ఆనందం కలుగుతుందా లేదా? గురువుని తలుచుకున్నప్పుడు భయం కలుగుతుందా, ఆనందం? మీరు ధర్మంగా ఉన్నారు, ఆనందం కాకుండా భయం కలుగుతుంది. మీరు అంటారు అమ్మో గురువు గారిని తలుచుకుంటాను భయం వేస్తుందండి. లేదు, ఎందుకంటే అక్కడ ఏదో దోషం ఉంది కాబట్టి భయం ఉంటుంది. దోషం లేనప్పుడు భయం దేనికండి? కాబట్టి మహాపురుషులు తమ పేరుని తలుచుకోగానే కరుణించినట్లు సాధకులను అనుగ్రహించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. తన నామాన్నే ప్రతీకగానే తీసుకుని ఉపాసిస్తే అంతటితోనే తానే ఆరాధింపబడ్డట్టుగా పరిగణించి ఫలాన్ని ఇవ్వడం ద్వారా అనుగ్రహిస్తాడు. ఇది ఆశ్చర్యమేమీ కాదు. ఉపాసన మానస కర్మ కనుక యజ్ఞాదుల వలనే అది కాలాంతరంలో దేశాంతరంలో పరిపక్వమై ఫలాన్ని ఇస్తుంది.
సరే యజ్ఞాలు యాగాల గురించి తెలిసిందే, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్క. కానీ ఒక నామ జపం, అందుకని నామ పారాయణ యజ్ఞం అంటారు. అది చేస్తే అఖండ ఫలితం. ఎందుకంటే మనసు అందులో లీనం అయిపోతుంది. ఈ అసత్యాలు ఇలా అంటే నెగటివ్ ఏవి ఉండవు కాబట్టి అది మీకు అద్భుత ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. ఇక్కడ కాలాంతరంలో దేశాంతరంలో అంటే అర్థం ఏంటంటే శ్రద్ధాభక్తులు లేకుండా చేసినప్పుడు చాలా సమయం పడుతుంది. నిజంగా నిశ్చయ బుద్ధితో చేస్తే జనక మహారాజ్ చెప్పిందే మళ్ళీ చెప్పుకోవాలి. రికాబులో ఇటు కాలు వేసి అంటే ఆ నిశ్చయ బుద్ధి మీలో ఉండాలి అంతే. దేశాంతరంలో అంటే అర్థం ఎక్కడ చేసినా అని అర్థం. తర్వాత ఇంకా అర్థం తీసుకుంటే జన్మాలలో అని కూడా వస్తుంది, అనేక జన్మలు. కాబట్టి ఈ జన్మలోనే అంటే గనక మీరు ఆ ధర్మంగా శ్రద్ధాభక్తులతో అకుంఠిత దీక్ష అని చెప్తారు. పాము తన కుబుసాన్ని ఎలా విడుస్తుందో అతడు తన పాపం నుండి విముక్తుడై బ్రహ్మత్వాన్ని పొందుతాడు. అంటే దైనందిన జీవితం గురించి అందుకే అన్నిసార్లు చెప్తారు, సత్యం గురించి అందుకే అన్నిసార్లు చెప్తారు. అహంకారం తెచ్చుకోకండి, మీరు చాలా గొప్పవాళ్ళు అన్న అహంకారం మీలో ఉండరా. అబ్బో నేను బ్రహ్మాండంగా సాధన చేస్తున్నాను, నోరు మూసుకొని ఉంటున్నాను, ఎవరేమన్నా పట్టించుకోవటం లేదు అని మీకు మీరు అనుకుంటే అనుకున్నట్టు అయింది కదా. ఆ అనుకోవటం అనేది జరగరాదు. నేను చాలా బాగా ఉంటున్నాను, ఎవరిని పట్టించుకోవటం లేదు, దేని యందు నాకు శ్రద్ధ లేదు, ఏది లేదు, ఏది ఎలా జరుగుతుందో దాన్ని అలా యాక్సెప్ట్ చేస్తున్నాను అని మీరు అనటం గురువుతో అయినా సరే. అన్నది ఎవరు? భావం లేకుండా మీరు అనగలుగుతారా? నేను అంటే లేనప్పుడు చెప్పడానికి ఏముందండి? ఏమీ లేదు. నేను లేనప్పుడు ఏమిటంటే చెప్తారు? నేను ఉంది కాబట్టి నేను ఇలా ఉంటున్నాను, అలా ఉంటున్నాను అని అంటూ అప్పుడప్పుడు అంటారు కదా, ఈ ఒక్క విషయంలో అని, చాలా ఒక్క విషయం అంటే మిమ్మల్ని మీరు ఇంకా నేనుతో ఉన్నారనే. కాబట్టి ఏం చేశారంటే కొన్ని మీకు ఉంచుకున్నారు, కొన్ని గురువుకి ఇచ్చారు, కొన్ని బ్రహ్మానికి ఇచ్చారు, కొన్ని ఎన్ని విభాగాలు జరిగాయి. మళ్ళీ విభాగాల్లో విభాగాలు ఏర్పడతాయి, ఇలా రకరకాలు. కాబట్టి ఆ యొక్క పాము కుబుసం విడిచిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి వెళ్ళదు, వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఈ నేను బుద్ధిని వదిలివేయాలి, మరలా నేను జోలికి రాకూడదు. ఏమిటోనండి, ఎంత ప్రయత్నం చేసినా అబద్ధం, మీరు ప్రయత్నమే చెయ్యలేదు అనేది మీరు గ్రహించండి. ఎంత ప్రయత్నం చేసినా వదలలేకపోతున్నాను అన్నది అసలు అబద్ధం అండి. నిజంగా మీ ప్రయత్నం సిన్సియారిటీ అంటారు. మీ ప్రయత్నంలో లోపం లేకపోతే, మీలో నిజంగా సిన్సియారిటీ ఉంటే ఇది అసలు కష్టమేదిగా, ఎందుకంటే మీరు అది అయ్యే ఉన్నారు అన్నప్పుడు ఎందుకు పొందరు. కాబట్టి ఇది గ్రహించండి, ఇది గ్రహించలేదు అని అనడానికి కూడా లేదు, కావాలనే మీరు అంటే అది సింపుల్. ఎందుకంటే మీరు పట్టుకున్న ఆ నేను ఎందుకు మీకు అది ఇష్టమా మోహమా దానికి ఏ పేరు పెడితే ఇంకా ఏదో ఐడెంటిటీ, ఇంకా ఏదో సుమ్మైరు లక్షణాలు లేవు. రమణ మహర్షిని కేవలం ఫోటో పెట్టుకున్నంత మాత్రాన ఏంటవుతుందండి? ఏమవుతుంది? ఎవరో చూసిన వాళ్ళు అబ్బో వీళ్ళు రమణ మహర్షి భక్తులుగా మోసు అని 10 పుస్తకాలు ఇంట్లో పెట్టుకున్నారు అబ్బో అనుకుంటారు. దానివల్ల ఉపయోగం ఏమిటి? ఆచరణలో పెట్టనిది ఏదైనా వృధానే, అందులో సందేహం లేదు. ఆచరణలో పెట్టి తీరాలి, అప్పుడు బ్రహ్మం అవుతారు. ఆ కుబుసం, నేను అనే కుబుసాన్ని వదిలివేయవచ్చు. కానీ వదలడానికి ఇష్టం లేకపోతే అది కంపల్సరీగా ఏదో పౌర్ణంగా ఏదో అంటుంటారు విడిచేస్తాయని, అవి ఆ నియమాన్ని తప్పవు. కానీ ఎన్నిసార్లు నియమోల్లంఘన చేసుకున్నారు మీకు మీరు, అన్ని సమర్థింపులే, ఏ సందేహం లేదు. ఎందుకంటే మనసుతోటి ఏదైతే లేదో ఉంది అని అన్నారు, అలాగే ఏదైతే ఉందో ఆ బ్రహ్మాన్ని లేదు, అది రివర్స్. కాబట్టి ఆ బ్రహ్మనియతికి ఎవరైతే కట్టుబడి ఉంటారో, ఇంకా ఎంత విపులంగా ఏం చెప్పక్కర్లే, మీకు తెలియని విషయం కాదు కాబట్టి. కాబట్టి వాడు పాము కుబుసాన్ని వదిలినట్టుగా ఆ యొక్క భావాలని అంటే నేను భావాన్ని వదిలేస్తాడు. ఇక నేను అసలు వాడికి వెతికినా పిలిచినా రమ్మన్నా రాదు, వ్యవహారం జరుగుతుంది కానీ ఎక్కడ భావనతో వ్యవహారం జరుగుతుంది. కాబట్టి ఉపాసన బలం వలన అతడు పూర్ణత్వాన్ని పొందుతాడు. ఆ ఉపాసన అంటే మీ సాధన పరిపక్వం అయినప్పుడు అవస్థాత్రయాలకు అతీతమైన తురీయ బ్రహ్మ జ్ఞానం పొందుతాడు. అదే మోక్షము ముక్తి. బోధలో తురీయ స్థితి అనేవి ఉన్నాయి, నువ్వు ఉన్నది అసలు తురీయ స్థితే, కానీ అది అలా భావించటం లేకపోవడం వల్ల ఈ గోల. దర్శనమే పర్యవసనంగా, దర్శనము అంటే ఆత్మ సాక్షాత్కారం, తాను బ్రహ్మ అవటం. ఆత్మ సాక్షాత్కారం అంటే అర్థం తాను వేరు ఆత్మ వేరు, అది దర్శించడానికి రూపమే లేదు, తన రూపమే అది అని గ్రహించటం.
అదే దర్శనం ఇక్కడ చెప్పబడింది. అదే ఆత్మ సాక్షాత్కారం, స్వ సాక్షాత్కారం, బ్రహ్మ సాక్షాత్కారం, జీవ బ్రహ్మైక్యం ఇలాంటి. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ సాధన చేస్తూనే ఉండాలి. అంటే అది వచ్చే వరకు, ఎలాగైతే ఒడ్లు దంచుతారో బియ్యం వచ్చే వరకు ఆపరు, అదంతా జరిగే వరకు ప్రాసెస్ ఒకటి మొదలు పెడితే పూర్ణం అయ్యే వరకు ఆ ప్రాసెస్ చేయాలి. అదే విధంగా ఈ శ్రవణ మననాదులనండి, ఈ యొక్క నియమాలనండి, ఏదైనా సరే నువ్వు చేయవలసిందే. నేను నశించే వరకు, మరలా లేవకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆ నేను అనేది లేవకుండా, అంటే అసలు అది మరలా పునర్జన్మ ఎత్తకుండా అనుకోండి. నేను అనేది అసలు ఏ మాత్రం కూడా పూర్ణలో కూడా రాకూడదు. వ్యవహారం నేనుతో జరుగుతోంది, కేవలం జరుగుతోంది అంతే. దాని పట్ల ప్రత్యేకమైన సుమయిరు స్టేజ్. కాబట్టి ఎప్పుడే ఇవన్నీ కూడా శ్రవణ మననాదులపై కూడా నీవు పొందే వరకు చేయవలసినదే. పురుష ప్రయత్నంతో సాధ్యమయ్యే భావనారూప ఏకాగ్రతకు మరియు వస్తుతత్వాన్ని గమనించు ప్రయత్న విశేషమైనట్టి సావధాన రూప నిధిధ్యాసకు తేడా. శాస్త్ర దృష్టితో ఆచరించినట్లయితే ఒకనొక అదృష్ట రీతిగా ఫలప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆత్మదర్శనం కోసం ఆధ్యాత్మ యోగం అనే మారుపేరు గల నిధిధ్యాసనను ఉపాయంగా ఉపదేశిస్తుంది. ఆ ఉపాయము రత్న పరీక్షకులు కొంతకాలం పాటు ఎంతో ప్రయత్నంతో చేయగా ఫలితం కలిగినట్టుగా ఆ యొక్క దృష్ట ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి పురుష ప్రయత్నంతో సాధ్యమయ్యే భావనారూప ఏకాగ్రత. కాబట్టి నీ ప్రయత్నం ఉండి తీరాలి, ఏకాగ్రత. అది బాహ్య ప్రపంచంలో అయినా అంతే, ఏకాగ్రతగా లేకపోతే వాడు ఏది సాధించలేడు బాహ్య. అదే విధంగా ఇక్కడ కూడా మనస్సు లగ్నం అవ్వాలి బ్రహ్మం మీద. దీనికి ఆచరణ అనేది అత్యంత ఆవశ్యకం. ఆచరణ లేకుండా నువ్వు ఎంత ఇది చేసినా వేస్ట్. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఆచరణ అంటేనే ఏకాగ్రత. నువ్వు దేని గురించి ప్రయాణం మొదలు పెట్టావో ఆ ప్రయాణం పూర్తయ్యే వరకు నీ దృష్టి అటే ఉండాలి తప్ప వేరే వైపుకు వెళ్ళకూడదు. దృష్టి మారినప్పుడు బాహ్య ప్రపంచంలో అయినా సరే నీవు ఇంకా ఆ పనిని పూర్తి చేయలేవు, అంటే పరిపూర్ణ ఫలితాన్ని నువ్వు పొందలేవు అని అర్థం. కాబట్టి పూర్ణత్వం సాధించకుండా ఎన్నాళ్ళు చేసినా ఉపయోగం ఎలా? ఏమాత్రం ఉపయోగం లేదు. ఆచరణ లేని మననాదులు, శ్రవణాదులు అన్ని వ్యర్థమే. బాహ్య ప్రపంచంలో ఎలాగో వ్యర్థమే అవుతాయి. అలాగే బ్రహ్మనీతి ప్రకారమే కొన్ని జరుగుతాయి. నీ ప్రయత్నం వల్ల కొన్ని జరుగుతాయి, దానివల్ల నువ్వు దుఃఖం పొందుతావు అనేది నిర్వివాదాంశం. అంటే అసలు బాధనకి ఏం తావులేదు, అది మీరు అనుభవించిందే. మీ నిర్ణయాల వల్ల మీరు బాధపడుతున్నారా, ఏం చేస్తున్నారో మీకే తెలుసు. కాబట్టి బాహ్యమైన ఈ యొక్క పరీక్షలు, కొన్ని రత్న పరీక్ష అంటే ఆ యొక్క ఇవి చేయటానికి వాళ్ళు ఏవో ఉంటాయి, వాటి టెక్నిక్స్, వాటికి అంత చేస్తేనే అది నిజమైన రత్నమో కాదో వాళ్ళకి తెలుస్తుంది. ఇలా రకరకాలు బాహ్య ప్రపంచంలో అవి కూడా ఎంతో శ్రద్ధాభక్తులు నమ్మకంతో చేస్తేనే అది ఆ పురుష ప్రయత్నం ఉండవలసిందే. కాబట్టి శాస్త్ర ప్రకారం చెప్తే వాడు కరెక్ట్. అంటే శాస్త్ర ప్రకారంగా నువ్వు ఎలా చేయాలి, ఒక ప్రదక్షిణ ఎలా చేయాలి, ఒక పని ఎలా చేయాలి, ఇలా ఇవన్నీ కూడా నిర్దేశించబడే ఉన్నాయి. వాటి ప్రకారం చేస్తే తప్పకుండా ఆ సిద్ధి కలుగుతుంది అని చెప్తారు. అలాగే ఇక్కడ సాధనకు కూడా చెప్పబడ్డాయి, నువ్వు ఆ విధంగా సాధన చేయన్నారు అంతే. దానికి ఏం పెద్ద వేరే పరికరాలు, వేరే గోళ ఏమీ లేదు. మనసు నిశ్చలం చేసుకుని చేయరా, అభేద దృష్టితో చెయ్యి. నీలో అభేద భావనలు సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఉండవలసిందే. అప్పుడే అదే ఆచరణ అవుతుంది, అదే సాధన. అది తప్పక మిమ్మల్ని ఆ బ్రహ్మస్థానానికి చేరుస్తుంది. ఎందుకంటే బ్రహ్మస్థానం ఎక్కడో లేదు, నువ్వు ఎక్కడైతే నీ సాధన మొదలు పెట్టావో అదే బ్రహ్మస్థానం. మనస్సు అని నా ఉద్దేశం. ఏ మనసులో అయితే మీరు సాధన మొదలు పెట్టారో అదే తుది మొదలు అదే. కాబట్టి తప్పకుండా ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. అందులో అసలు ఏమి సందేహం కానీ ఇంకోటి కానీ ఏమి అక్కర్లేదు. కాబట్టి ఆత్మని తెలుసుకోవటము, ఆత్మగా ఉండటము, జీవ బ్రహ్మైక్యము, సరే ఏ డైలాగులు కొట్టినా అది కేవలము ఆ నిశ్చయ బుద్ధి, అంటే మీ ఇష్టం మీదే ఆధారపడి నేనుతో మీరు దాన్ని ప్రయత్నం వల్ల సాధిస్తారు. కానీ నేనుతో పాటు అది కూడానండి అంటే కుదరదు. ఎక్కడికక్కడ నేను ఖండిస్తూ వెళితేనే, అంటే అది మరలా లేవకుండా ఖండించినప్పుడు మాత్రమే మీరు బ్రహ్మగా ప్రకాశిస్తారు.
నేనుకు అవకాశం ఇచ్చినన్ని రోజులు మీలో బ్రహ్మత్వం రాదు కాక. కాబట్టి నేను అనేది లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మీరు బ్రహ్మగా ప్రకాశిస్తారు. అందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి నిర్ణయం ఎప్పుడు కూడా ఆచరించేవాడిదే. వాడు సమర్థింపులే చెప్పుకుంటాడా, ఆచరణే పెడతాడా, ఏం చేస్తాడా అనేది వాడి ఇష్టం. శుభం భూయాత్.